హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపేర్. గైస్, మనకు ఫైనల్గా సామ్సంగ్ S24 సిరీస్ అనేది లాంచ్ అయినాయి గైస్. దీంట్లో మనకు మొత్తం 3 మొబైల్స్ లాంచ్ అయినాయి. మనకి సింపుల్గా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఈ 3 మొబైల్స్ కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు గైస్. ఎస్పెషల్లీ మనకి S24 ప్లస్ అనేది ప్రైజెస్ అనేది కొద్దిగా ఓవర్ ప్రైస్ అనేది పెట్టినారు. S24 అల్ట్రా ఓకే అని చెప్పొచ్చు కదా మనకు. ఆ ఫీచర్స్కి S24 అల్ట్రా అనేది ఒక బెస్ట్ ఆప్షన్. మిగతా 2 మొబైల్స్ కూడా ప్రైస్ అనేది ఎక్కువ పెట్టినారు. ఇది కూడా మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ప్రైస్. ఈరోజు ఈ వీడియోలో ఈ 3 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చా లేదని ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ తినండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా సామ్సంగ్ గెలాక్సీ S24 గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.2 ఇంచెస్ డిస్ప్లేస్ ఉంది. ఈ డిస్ప్లేస్ అనేది చిన్నగా ఉంటుంది. మన చేతిలో పట్టినప్పుడు కాంపాక్ట్ కానీ చాలా బాగుంటుంది డిస్ప్లే. దీంట్లో మనకు కెమెరాస్ వచ్చేసి మ్యాక్సిమం మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. సేమ్ మనకు S23 సిరీస్ లానే 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్, 10 MP టెలిఫోటో గ్యాస్. ఫ్రంట్ వచ్చేసి 12 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Exynos 2400 ప్రాసెసర్ గ్యాస్. దీంట్లోకి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ ఇచ్చింటే ఇంకా బాగుంటుంది కదా మనకు. ఇది వచ్చేసి సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్, Exynos ప్రాసెసర్. మనకి Exynos అంతే కొద్దిగా హీటింగ్ అవ్వడం కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ కూడా అంత అప్ టు మార్క్ అయితే ఉండదు కదా మనకు. పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్గానే ఉంటుంది ఈ ప్రాసెసర్. బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మేము ఇన్ని వేల రూపాయలు పెట్టినా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. బ్యాటరీ బ్యాకప్ కూడా తక్కువనే ఇచ్చారు కదా మనకు. జస్ట్ 4000 mAh వస్తుంది. దాంతోపాటు ప్రాసెసర్ కూడా మనకు అంత పవర్ఫుల్ ఏం కాదు. ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది డిస్ప్లే కూడా బాగుంది కదా, ఇది AMOLED డిస్ప్లే. కెమెరాస్ కూడా మనకు సేమ్ S23 సిరీస్ లానే ఉన్నాయి. మరీ అంత ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఓవరాల్గా ఫీచర్స్ వచ్చేసి ఓకే అని చెప్పొచ్చు. మరి అంత బాగున్నాయని చెప్పలేం, అంత బాగాలేవని చెప్పలేం. యావరేజ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ 256 వచ్చేసి 80,000 రూపాయలు పెట్టినారు కదా. ఈ ప్రైస్ మాత్రం చాలా ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ 80,000 రూపీస్కి ఈ S24 అనేది మనకు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు కదా మనకు. ప్రైస్ మాత్రం ఓవర్ ప్రైస్ పెట్టారు. ఇదే 80,000 లోపల iPhone 15 వస్తుంది. మీ S24 కన్నా iPhone 15 ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా మనకు. కెమెరా కానీ డిస్ప్లే కానీ మొత్తం చాలా బాగుంటుంది iPhone 15. మీరు ఒకవేళ S24 కొనాలనుకుంటే ఈ మొబైల్ స్కిప్ చేయండి కదా. దీని బదులు మీరు iPhone 15 కానీ లేకుంటే Pixel 8 సిరీస్ కానీ ఇంకా మీకు వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి, వాటిని తీసుకోండి. ఈ S24 మాత్రం తీసుకోద్దండి. ప్రజెంట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు. ఫ్యూచర్లో మనకు తగ్గినప్పుడు అప్పుడు తీసుకోవచ్చు కదా. ప్రజెంట్ అయితే 80,000 రూపీస్కి మనకు అంత సెట్ అయితే కాదు ఈ మొబైల్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S24 ప్లస్ కదా. సేమ్ మనకు S24 ప్లస్ ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్తోనే వస్తుంది. దీంట్లో మనకు డిస్ప్లే అనేది కొద్దిగా పెరుగుతుంది కదా. 6.7 ఇంచెస్ వస్తుంది డిస్ప్లే. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుంది. 4900 mAh బ్యాటరీ ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఇవే మనకు మెయిన్ డిఫరెన్స్. ప్రాసెసర్ వచ్చి సేమ్ ప్రాసెసర్తో వస్తుంది. Exynos 2400 ప్రాసెసర్ కదా. దీంట్లో కూడా మనకు సేమ్ Exynos ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఈ 2 ప్రాసెసర్ కూడా మనకి యావరేజ్ ప్రాసెసర్లే. దీని బదులు మనకు స్నాప్డ్రాగన్ యూజ్ చేసింటే ఇంకా బాగుంటుండే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కెమెరాలు కూడా సేమ్ 3 కెమెరాలు ఉంటాయి. S24 ప్లస్లో సేమ్ కెమెరా సెటప్ అనేది ఉంటుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 12GB ర్యామ్ 256 ఇంటర్నల్ వచ్చేసి 1,00,000 రూపాయలు పెట్టినారు కదా మనకు. ఈ 1,00,000 రూపాయలకి ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు కదా మనకు. ఎందుకంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టినా కూడా మనకి అంత ఫీచర్స్ అయితే ఏం పెద్దగా లేవు. Exynos ప్రాసెసర్ ఉంది, కెమెరా కూడా మనకు అంతేం లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా మనకు మామూలుగా ఉన్నాయి కదా మనకు. పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఫీచర్స్కి 1,00,000 రూపాయలు పెట్టచ్చు లేదంటే అసలు వేస్ట్ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు 1,00,000 రూపాయలు పెట్టినా కూడా ఫీచర్స్ అంతేం లేవు బస్. మనకి ఇదే ప్రైస్లోన మీకు ఇంకా iPhone 15 సిరీస్ కూడా తీసుకోవచ్చు. మీకు iPhone 15 ప్లస్ కానీ అది ఇంకా మీకు చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. మనకి ఇదే ప్రైస్లోనే సామ్సంగ్ S22 అల్ట్రా కూడా వస్తుంది కదా మనకు. అది వచ్చేసి ఇంకా మనకి 85,000 రూపాయలు ఇంకా తక్కువకే వస్తుంది. ఇంకా బెటర్ ఆప్షన్ అయితే కదా మనకు ఈ S24 ప్లస్ కన్నా. మనకి ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు రెండు మొబైల్స్కి. మనం నెక్స్ట్ ఫైనల్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కదా. మనకి ఇదే ప్రెజెంట్ ఆండ్రాయిడ్లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కదా మనకు ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే అన్నీ చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ క్వాడ్ HD+ డిస్ప్లే వస్తుంది. దీంట్లో మనకు ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు. మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇదే మనకు స్ట్రాంగెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ప్రొటెక్షన్ కూడా మనకు టాప్ ఉంటుంది కదా. ఇది మొత్తం మనకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. ఇది మనకి ఈసారి టైటానియం ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు కదా. సేమ్ మనకి iPhone 15 సిరీస్లో ఏమి యూజ్ చేసినారో సేమ్ అదే బిల్డ్ క్వాలిటీ కూడా S24 అల్ట్రాలో యూజ్ చేసినారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. మ్యాక్సిమం మొత్తం మనకు 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP OS కెమెరా వస్తుంది. ఈ 200 MP OS కెమెరా మనకు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ తర్వాత 50
+10+12 మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. మనకి సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉంటుంది గైస్ ఇది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా సెటప్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ గైస్. ప్రెజెంట్ మనకి ఆండ్రాయిడ్‌లో ఇదే మనకు టాప్ ప్రాసెసరు. దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. దాంతో పాటు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఓవరాల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగుంది. మనకి S24 ప్లస్ కన్నా ఈ S24 అల్ట్రా అనేది మనకు బాగుంది గైస్. ఎందుకంటే మనకి ఈ ప్రైస్‌కి ఈ మొబైల్‌కి సరిపోతుంది. ఇన్ని వేల రూపాయలు పెట్టినా కూడా మనకు మంచి ఫీచర్స్ అనేవి వస్తాయి. దీంట్లో మనకి S Pen సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు సపరేట్‌గా S Pen అనేది దీంట్లోనే వస్తుంది. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్ ఏమొచ్చేసి ఈసారి మనకి ఏఐ ఫీచర్స్ అనేది యాడ్ చేసినారు గైస్. దీని ప్రైస్ వచ్చేసి ఇది మనకు 12 GB ర్యామ్ 256 వచ్చేసి 134,000 రూపాయలు పెట్టినారు గైస్. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే తీసుకొచ్చు గైస్ మనకు. ఎందుకంటే ప్రెజెంట్ ఆండ్రాయిడ్‌లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ S24 అల్ట్రా. మనకి ఈసారి డిజైన్, బిల్డ్ క్వాలిటీ కూడా చేంజ్ చేసినారు గైస్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు S24 అల్ట్రా. గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.